సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. తెలుగు భాషా నైపుణ్యం శీర్షికలో బంధ కవిత్వాన్ని గురించి శ్రీ లోకనాథం గారు ప్రసంగిస్తున్నారు. ఈరోజు వారి ప్రసంగం 23వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారములు. తెలుగు భాష వైవిధ్య భరితమైనది, మధురమైనది. అందులో ఈ చిత్ర కవిత్వంలో రకరకాల బంధాలు మనము వేసి చూయించవచ్చు అన్నమాట. అంటే అక్షరాలను మనం అనుకున్న రీతిలో మనము బంధించవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఛందోబద్ధంగా మనము పద్యము రాస్తాము. ఆ వ్రాసినటువంటి పద్యము అది ఒక బంధములో అమరాలి లేదా ఇమర్చాలి. ఆ ఇమిర్చే దానికోసము ఏ అక్షరములు ఎక్కడ ఉంచుకోవాలనో ఎట్లా చేయాలనో అనేది ఈ కవి మనసులో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అమర్చగలడు, ఆ బంధం ఏర్పడుతుంది. అంటే ఈ మనోఫలకములో అతని మేధస్సులో ఈ పద్యానికి ఇలా నేను బంధము వేయగలను అని ఊహించుకోవాలి. ఊహించుకోకుండా నేను అప్పటికప్పుడే చెప్పగలను అంటే అట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇంకా హర్షించదగినటువంటి విషయమే. ఆసుగానే నేను బంధం వేసి చెప్పగలను అంటే అది మహామహా కాశీపతి అవధానటువంటి వాళ్ళు అప్పటికప్పుడే మీరు ఏమడిగితే దానికి సంబంధించినటువంటి బంధాన్ని చెప్పగలరు. కానీ అందరూ సాధారణమైనటువంటి వాళ్ళు చెప్పలేరు. ఆ అభ్యాసం వల్ల మనం కొన్ని విషయాలు చెప్పవచ్చునేమో కానీ ప్రతి ఒక్కటి ఆ బంధంలో విమర్చి చెప్పాలంటే కొంత కష్టమైనటువంటి పని. ఎందువలనంటే బంధంలో అడిగినటువంటి ఒక వ్యక్తి లేదా పృచ్ఛకుడు ఇంకొకరు నాకు ఈ బంధంలో చెప్పు, లేకపోతే నాకు రథబంధంలో చెప్పు, తటాక బంధంలో చెప్పు, ఈ పేరు రావాలని అంటారు. ఆ అక్షరాలు అవే ఉంటాయి, ఈ మధ్యలో రావాలంటారు. అప్పుడు ఎంతో మేధాశక్తి ఉంటేనే, ఆ అక్షరాల మీద పట్టు ఉంటేనే వస్తుంది. అవధానాలలో కూడా చాలా మంది ఇటువంటి ప్రశ్నలు అడగరు. ఎందుకంటే అవధానం సవ్యంగా జరగాలి, మంచి పద్యం రావాలని. నాకు ఒక మీరు కఠినమైనటువంటి అడగకూడదు, ఎందుకంటే అందరికీ మనోరంజకంగా ఉండే పద్యం ఇవ్వాలి, పద్యం రావాలి. ఏదో అవధానిని ఆయన యొక్క మేధస్సును ఏదో కష్టపెట్టేదానికి క్లిష్టపెట్టేదానికి వంకర టింకర్లుగా చేసి అడిగితే ఆ సమయంలో కొంచెం ఇబ్బంది గురి చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి ఉదంతాలు కొన్ని చోట్ల జరిగినాయి, ఈ వద్దు, ఇటువంటి ఉండకూడదని సలహా చెప్పినారు. మంచి సూచనే. అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను మనం తగ్గించడం లేదు, కానీ విషయం ఇలా ఉండాలని చెప్పారు. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి విషయము. అందువల్ల ఈ బంధములో ఇప్పుడు రథబంధాన్ని గురించి మనము ఒక పద్యం, ఆ పద్యం ఏంటి? శీర్ష పద్యము. ఆ శీర్ష పద్యములోనే ఒక బంధం వేస్తాడు. అంటే ఈయన ఏ విధంగా ఈ బంధములో కూర్చాడు అని మనం తెలుసుకుంటే దాన్ని చూసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ బంధములో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వస్తా ఉంటాడు అనమాట. ఆ పేరు పెట్టినప్పుడు ఏమైతుందంటే తను అనుకున్నటువంటి
ఆ పదము అక్కడ రావాలి. అది రాకుండా ఉంటే అది బంధం లేకి చాలదు. అందువల్ల ఈ ఇతను తన మనోఫలకములో, తన వ్యూహ రచనలో అది మెదలాడుతూ ఉంటుంది అనేది బంధ కవిత్వంలో ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి విషయం. మనము కంద పద్యంలో చాలా బంధాలు చూసాం. కందములోనే ఎట్లా చక్ర బంధము, షోడశ దళ పద్మబంధము, ఇట్లా చేటగీతుల్లోనూ రకరకాల వాటిల్లో మనం చూసాము. అంటే ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క బంధములో ప్రవేశపెట్టవచ్చు. ఒక పద్యమునే 2-3 రకాలైనటువంటి బంధములో వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనకు తెలుసు. కాబట్టి అంతు మొత్తానికి పద్యములో బంధం అనేది ఏర్పడాలి. ఆ బంధం అనేది ఆ బంధములో ఒక అక్షర రూపములో తను ఇచ్చినటువంటి అనుకున్నటువంటి పదము, దాంట్లో ఆ బంధ వాక్యం ఏమిటో అనేది చెప్పాలి. కానీ ముందు పద్యం చదివినప్పుడు ఆ బంధ వాక్యం ఇట్లా ఉందనేది అర్థం కాదు. మనం పద్యాన్ని ఏదో ఒక శతకంలో ఒక పద్యం చెప్పామనుకోండి, ఆ శతకానికి సంబంధించినటువంటి పద్యం చెప్తాము. ఆ పద్యంలో భావము చెప్తాము. కానీ దాంట్లో ఉన్నటువంటి బంధం ఏమిటో అనేది శ్రోతలకు అంత సులభంగా అర్థం కాదు. ముందు చిన్న చిన్న పద్యాలు అయితే ఏమన్నా తెలుసుకోవచ్చు ఏమో, కానీ ఈ కొన్ని ఇప్పుడు శీర్ష పద్యాలు అటువంటి విషయంలోకి వస్తే అవి కనుక్కునేదానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎందువల్లంటే ఎన్నో అక్షరాలు ఉంటాయి. అంటే 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదములో మరి గణాలు ఉండిపోయి, అంటే 7 గణాలు ఉండి 7 4 28 గణాలు, మళ్ళా తర్వాత ఆట వెళ్ళదు కానీ లేదా చేటగీతి కానీ ఆ పద్యములో ఉన్నటువంటి గణములు కూడా ఉండాల. కాబట్టి ఆ గణాలలో తక్కువ గణాలలో ఉంటే సులభంగా మనము తెలుసుకోవచ్చు. కానీ ఎక్కువ అక్షరాలు ఉన్నటువంటిది ఆ పద్యాలలో కూడా రకరకాలైనటువంటి గణాలను మనం ఉపయోగిస్తాం. కాబట్టి దాని ప్రకారం మనము పద్యములో ముందుకు పోవాలి. అది ఈ బంధ కవిత్వంలో ఉన్నటువంటి కీలకం లేదా సూత్రం లేదా తెలుసుకోదగినటువంటి విషయము అనేది గమనించాలి. ఇప్పుడు మనము నేను చెప్పబోయే శీర్ష పద్యములో రథబంధం అనేది ఉంది. రథబంధం అంటే రథము ఆకారములో రావాలి. ఈ అక్షరాలంతా కూడా మనము వాటిని కేటాయిస్తే ఒక రథములో ఎట్లా అయితే రథం తయారవుతుందో ఆ రథానికి 4 చక్రాలు ఉంటాయి. కానీ ఈ బొమ్మలో మాత్రం మనము రెండు రకాలైనటువంటి చక్రాలే వేస్తాం. అంటే 4 వేస్తే కనిపించవు కదా, అక్షరాలు కనిపించవు. కాబట్టి అవగాహన కోసము 2 చక్రాలు వేస్తాం. రథానికి 4 కదా, మీరు 2 వేసినారనేది ఇది ఇక్కడ ఎక్సెప్షన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ 2 చక్రాలు ఏముంటాయి, ఆ 2 చక్రాల లోపలనే ఈ అక్షరాలను చూపిస్తాం. అంటే రథమ ఎట్లా ఒక రథమే అందరికి మనకు తెలుసు, రథమే ఏ విధంగా ఉంటుందో. ఆ రథాన్ని ఆ రథము ఏ విధంగా ఉంటుంది ఈ బొమ్మలో మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ బొమ్మలో మీకు రథాన్ని వేశాడు. అంటే ఈ రథము కింద 2 చక్రాలు, పైనేమో రథం ఎప్పుడు శిఖరంలో అక్కడ ఒక అక్షరం ఉండి ఆ అక్షరాలను ఇటు అటు వరుసగా వేసుకోవాలి. ఆ క్రమాన్ని కూడా అతను కవి చూపిస్తాడు. అంటే ఈ సైడ్ నుంచి ఇట్లా రండి, వరుసగా ఇట్లా సాగుతా ఉన్నది. అంటే పద్యంలో ఉండే పద్యం ఎక్కడా పెట్టాడు, ఎక్కడ ఉంది అని చెప్తున్నాడు అనమాట.
ఈ శీర్ష పద్యాన్ని చదివితే మీకు అర్థమవుతుందన్న. ముందు పద్యం చదువుతాను, తదుపరి ఈ అక్షరాలు రథబంధంలో ఎట్లా బిగించినాడు అని. అంటే రథం ఎట్లా ఉంటుంది, ఇట్లా పోయి పైన, అంటే ఒక అక్షరం ఉన్న కాడ ఆ రథంలో పైన ఉన్నటువంటి శిఖరం ఒక ట్రయాంగిల్ షేపులో పోయి మధ్యలో శిఖరం ఉంటుంది, ఈ సైడ్కి ఉంటుంది, మళ్ళా మధ్యలో రథంలో అక్కడ అన్ని పూలు అన్ని మనము వేలాడదీస్తాం కదా రథం చుట్టూ. ఆ తర్వాత కొన్ని లైన్స్ వరకు చతురస్రాకారం ఉంటుంది. ఆ చతురస్రాకారం నుంచి మళ్ళా ఒక్కొక్కటిగా దిగుతా వస్తూ ఆ కింద ఇరుసుకు ఉంటూ ఆ ఇరుసు దగ్గర 2 చక్రాలు వేసి, ఇటువైపు ఒక చక్రము అటువైపు ఒక చక్రం వేసి దాంట్లో అక్షరాలు రావాలి. అది ఇక్కడ మనము తెలుసుకున్నాం. తెప్పలు జనులే గుదించు, తెప్పలు జనులే గుదించు, విశ్వము దేశక నిగనమ్ము హరిశంభు నిగమ జనగా పలు తెరలుగా భక్తి భావంబు తిరుమల గోవిందరదలు లోక వినిపించు అగుపించు శ్రీపతి అవతార మహిమంబు పూజా ప్రతిమ రూప పుణ్యమూర్తి. ఈయన ఈ శ్రీపతి అంటే వెంకటేశ్వరుడు అన్నమాట. ఈ అవతార మహిమంబు పూజా ప్రతిమ రూప పుణ్యమూర్తి. వనమాలి స్థిత పదవసు సేన విరజుండ కనుల తెరల బారు కాంచినంత. ఈ కనులంతా చూస్తే ఆయన్ని మనము ఆయన చూసినంతనే, ఆ వనమాలను చూసినంతనే మనకు విశేష విరజుండ అంటే ఈ రజోగుణాలు ఎన్ని తొలగిపోతాయి అని. మనసు లలితమై స్థిరముంది. ఈ మనసు ఆ భగవద్ దర్శనం వల్ల మనసు లలితమై స్థిరముంది మనుగుదీరు. శిరసు వంచు భాగ్యమునిచ్చు శేషసేన. ఇట్లా శిరస్సు వంచి అంటే శిరస్సు వంచ అంటే నమస్కారం, శిరస్సు వంచి నమస్కారం చేస్తే ఎన్నో భాగ్యాలు ఇస్తాడు. అంటే ఐశ్వర్యాలు ఇచ్చు శేషసేన. ఆదిశేషుడి మీద పయనించేవాడనే భావంతో శేషసేన వంచు ధనిజుండు దీనులను వైదకమగా నందనంబగు జీవితం నంబకంబు. దీని యొక్క భావం కూడా ప్రపంచమంతయు దేవునిగా శ్రీనివాసుని దర్శనం చేయుటకు భక్తులు అనేక మార్గముల నుండి తరలి వస్తారు. హరిగిరిని చూసిన వెంటనే ఎన్నో రకములైనటువంటి భక్తి భావం కలుగుతుంది. గోవిందనామ స్మరణ మారుమోగుతుంది. ప్రతిరూపమే శ్రీనివాసుడు. ఈయన్ని చూస్తే మన మనస్థితి ఈ విధంగా ఉంటుంది, లలితమైతుంది. ఆయనకు వంచి తల వంచి నమస్కారం చేస్తే భాగ్యాలు కలుగుతాయని ఈ భావం ఈ శీర్షపద్యములోని భావం. అంటే శీర్షపద్యములో అంతర్భాగమే చేటగీతి. అంటే అక్కడ 4 పాదాలు, ఇక్కడ 4 పాదాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అక్షరాలు మనము మళ్ళా ఇది భగనమా, ఇక్కడ చెప్పలన్నాడు, జనులేగు అన్నాడు, ఇది ఒక గణము, అట్టే దెంచు విశ్వం వేరు. ఈ విధంగా శీర్షపద్యానికి సంబంధించినటువంటి గణములు సరిపోయినాయి. గణ దోషం లేదు. ప్రాస తర్వాత యతి దోషం లేదు. ఇక్కడ ఒకటో పాదములోని మొదటి అక్షరానికి 3వ గణములోని మొదటి అక్షరానికి ఇది సరిపోవాలా. మళ్ళా తరువాతి అర్ధపాదంలో 5వ గణానికి ఆఖరలో ఉన్నటువంటి
ఏడవ గణం అని అక్కడ కూడా మనకు ఆడ 2 గణాలలో అక్కడ ఇది సరిపోవాలి. ఇక్కడ సరిపోయింది చూడండి. చెప్పలు జనులేగుదించు విశ్వము దేవర నిగనమ్ము హరిశంభు నిగమజనగా ఇక్కడ తేకు దేకు ఇది సరిపోయింది. నిగనమ్ము హరిశంభు నిగమజనగా ఇక్కడ నీ పలు తెరగోలగా భక్తి భావంబు తిరుమల గోవిందరదలు మ్రోగు వినిపించు. గోవింద పలు తెరగల భక్తి భావము పాకు బాకు సరిపోయింది. అట్లా ప్రతి పాదములో కూడా మనకు ఎతి సరిపోతా వచ్చింది. అయితే ఇక్కడ మనము దీనిలో బంధం చేశాడు. అంటే మొట్టమొదటి అక్షరము తే అనేది ఒకే అక్షరం పైన ఒకే అక్షరాన్ని పైన ఉంచినాడు రథములో. మళ్ళా తరువాత చెప్పలు పాలు అనే కాడ చెప్పలు అని రావాలి కదా. చెప్పలు తర్వాత జనులేగు. చెప్ప 2వ లైన్లో మొదటి అక్షరం అయింది. అంటే రథములో పైన ఉన్నటువంటి శిఖరం నుంచి 2వ లైన్కు 2వ లైన్లో 3 అక్షరాలు అంటే ప లు జ వచ్చింది. అంటే ఆ జ అనేది జనులేగు అనే దాంట్లో 2వ గణంలో అది. అంటే ఒక గణం 2వ గణంలో ఒక అక్షరమే వచ్చింది 2వ లైన్లోకి. మళ్ళా 3వ లైన్లోకి వచ్చేది జను ను అనేది ఈ సైడ్ నుంచి పెట్టాడు. ఇప్పుడు చెప్పలు అనే దానికి సవ్య మార్గంలో పెట్టాడు. జనులు అనే దానికి ను అనేది ఈ సైడ్ నుంచి ఒక అక్షరమే ఇట్లా వరుసగా కిందికి లైన్లో మనము నోట్స్ రాస్తా ఉంటే లేకపోతే ఒక వ్యాసం రాస్తా ఉంటే ఇట్లా వరుసగా పెట్టుకుంటా వస్తే 2వ లైన్కి మొదట అక్షరం వస్తుంది. 2వ లైన్ అయిపోయిన తర్వాత 3వ లైన్లోకి ఏమొచ్చినాడు ఆయన ఇట్లా తిప్పినాడు అనమాట. అంటే పాము తిరిగినట్టు తిప్పుతా వచ్చినాడు. అప్పుడు నువ్వు ఎక్కడ వచ్చిందంటే 3వ లైన్లో అంత్యములో వచ్చింది. కానీ నువ్వు అనేది మామూలుగా మనము ఒక లెటరో వ్యాసం రాసినప్పుడు మనము ఆ పుస్తకంలో మొట్టమొదట్లో రాయాలన్నమాట. అట్లా చెప్పలేదు. ఈయన బంధం వేసేది నా బంధం ఎట్లా ఉందని చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు జనులేగు జంచు అనే కాడ మనము జనులేగు తెంచు ఏగు తెంచు అనుకోండి. అంటే జనులంతా వస్తారు. ఇక్కడ 3వ పాదములో 3వ లైన్లో రథములో 3వ లైన్లో ఏడచ్చు వచ్చింది. మళ్ళా విశ్వము దేవునిగా అంటే విశ్వము దేవునిగా అని ఈయన చెప్తూ ఆ విశ్వం అనేది మళ్ళా ఇక్కడ 4వ లైన్లో మొదట పాదం వేసినారు. అంటే ఇక్కడేమో విశ్వం అనే కాడ మనం ఎట్లయితే మనం రాస్తుంటామో ఒక వ్యాసం కానీ లేకపోతే ఒక లెటర్ కానీ ఒక లైన్ అయిన తర్వాత మళ్ళా మొదలుపెట్టి విశ్వము నిగ వరకు సరిపోయింది. మళ్ళా తర్వాత నమ్ము అనే కాడ ఎట్లా వేసినాడు ఈ నా తీసేసి ఈ ఎండులో పెట్టాడు. అంటే విశ్వం అనే కాడ అంటే ఆయన ఈ నుంచి ఇట్లా తీసుకొని వచ్చి మొదటేమో ఒక అక్షరము ఇట్లా రాసుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఈ సైడ్ నుంచి పదాన్ని తిప్పినాడు. మళ్ళీ ఈ సైడ్ నుంచి అంటే ఇట్లా ఒక పాము ఇట్లా 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 పోతుంది అట్లా పెట్టాడు అక్షరాలు. ఆయన ఇష్టం ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి. అంటే మీ పద్యములో నడక అక్షరాల క్రమం ఇట్లా వస్తా ఉంది. అది ఈ రథబంధంలో ఈ షేపులో పైనుంచి అట్లా ఈయన రథబంధాన్ని పూర్తి చేసినప్పుడు ఏమని వచ్చింది ఈ మధ్యలో అంటే ముందు చెప్పలనే కాడ మొదట అక్షరం వచ్చింది కదా. చెప్పలు పా అనేది 2వ వాక్యంలో మొదటి అక్షరం అది. మళ్ళా లు వచ్చింది. మళ్ళా తర్వాత జా వచ్చింది. మళ్ళా ఇట్లా తిప్పినాడు జనులేగు గు అనేది ఆ తెలుగు ఆ మధ్యలో 1వ అక్షరం కిందనే వచ్చింది అన్నమాట. 4వ అక్షరంలో ఈ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆ గు వచ్చింది.
అంటే పైనుంచి ముందు తే వచ్చింది, చెప్పలు అక్కడ 2 అక్షరం లు వచ్చింది, మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, గర్భిత వాక్యము తెలుగు అని వచ్చింది ఈ 3 లైన్లకు. అట్లా ఈ అక్షరాలన్నీ శేషపద్యం అంతా మొత్తం వేసుకుంటే ఏమని వచ్చిందంటే తెలుగు దేశము, తెలుగు జాతి, తెలుగు భాష, వందనం అని ఈ మధ్యలో వేసుకుంటా వచ్చినటువంటి ఇట్లా వచ్చి అక్షరాలు తిప్పుకుంటా వచ్చి ఈ పదాన్నంతా పూర్తి చేసినప్పుడు ఇరుసు దగ్గర ఆ అక్షరాలన్నీ పెట్టుకుంటా వస్తే ఈయన బంధవాక్యం ఏమని వచ్చిందంటే తెలుగు దేశం, తెలుగు జాతి, తెలుగు భాష, వందనం. అంటే నేను వందనం చేస్తున్నాను తెలుగు దేశానికి, తెలుగు భాషకు, తెలుగు జాతికి అని ఈ శీర్షపద్యములో ఉన్నటువంటి అక్షరాలంతా కూడా ఈ రథబంధములో పేర్చుకుంటా వస్తే ఎక్కడా కూడా మళ్ళా ఒకవైపు 2 అక్షరాలు ఎక్కువ, ఇంకొక వైపు తక్కువ పెట్టేదానికి లేదు. రథబంధంలో మొట్టమొదటిలో 1 అక్షరము, ఆఖరి వరకు మళ్ళా కింది దిగితే 1 అక్షరం. ఎప్పుడైతే త్రికోణం అయిపోయిందో అక్కడ 4 లైన్లు మాత్రం మళ్ళా రథం అంటే ఈక్వల్ గా ఒక చదరంగం మాదిరి ఉంటుంది. అట్లా అక్షరాలన్నీ అసలు మనము కూర్చితే, రథబంధంలో కూర్చితే ఆ బంధవాక్యం వచ్చింది. కాబట్టి చూడండి, ఈ బంధవ కవిత్వము ఆ శతకంలో ఉన్నటువంటి పద్యములో మా మిత్రుడు రాశారన్నమాట. ఆ పద్యములో ఉన్నటువంటి అక్షరాలు మనకు ఇక్కడ తెలుగు అని వస్తుందని మీరు ఊహించరు. ఎందుకు చెప్పలు జనులేగు దించు విశ్వముదేవు నిగనమ్ము హరిశమ్ము నిగమదనగా పలు తెరగలగా అని ఉన్నప్పుడు ఆ తే అనేది ముందక్షరం తెలుసు, 2వ అక్షరం మనకు చెప్పలు కాబట్టి తెలిసింది. ఇట్లా ఈ బంధములో వాక్యాన్ని నిర్మించాల. అప్పుడు మీరు నా పేరుతో రాయండి అని అడగొచ్చు ఒక పద్యం, అప్పుడు ఆ వరుస క్రమంలో చేయాలి. కాబట్టి బంధ కవిత్వంలో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకోవాలి, కవికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేసి తెలుగు యొక్క ఈ తెలుగులో ఉండే నైపుణ్యాలు అంటే నైపుణ్యాన్ని పెంచగలిగితే మనం బంధ కవిత్వం తప్పకుండా రాయగలరు. అందరికీ వందనాలు. తెలుగు భాషా నైపుణ్యం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే.